కైలాసంలో వెలుస్తున్నటువంటి సంతముఖ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమం అనేది ఇప్పటి నుండి శిల్పి అయినటువంటి నాగరాజు ఈ యొక్క ప్రతిమని ఏదైతే రేపు మరి విఘ్నేశ్వరుడు సప్తముఖ విఘ్నేశ్వర స్వామి ఏ రకంగా ఉంటాడో అని చెప్పి ప్రదర్శించడానికి ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకొని మరి వినాయక చవితి మొదలైనప్పటి నుండి నిమజ్జన వరకు కూడా మరి ఈరోజు చాలామంది పాత్రికేయులు ఇద్దరు నుంచే ఉన్నారు. మాకు శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యంగా వచ్చేందుకు మీడియా సోదరులు క్షమించాలని కోరుకుంటూ ప్రధానంగా హైదరాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా అనే దానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మీ యొక్క మరి మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రచారం వల్లనే భారతదేశంలో ప్రపంచంలో హైదరాబాదు ఒక విఘ్నేశ్వరుడికి
పేరు ప్రతిష్ట రావడానికి మీరు సహకరిస్తున్నందుకు వివిధ మీడియా వారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఛానల్స్ ఏవైతున్నాయి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అదేవిధంగా రేపు వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మీరు ఇదే రకంగా పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ ఉన్నటువంటి కమిటీ యొక్క చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రమేష్ బిల్డర్ గారు, మా ప్రవీణ్ గారు, మా చందు గారు, రోహిత్ గారు, రాజు యాదవ్ గారు, మా యొక్క మహేందర్ బాబు గారు, మా కళ్యాణ్ పృథ్వీరాజ్ గారు, మున్నా గారు, రాజు గారు, తిరుమలేష్ గారు, ముఖేష్, అందరికీ మన గజలమ్మ టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ శేఖర్, మన పెద్దమ్మ టెంపుల్ రాహుల్ గారికి, అందరికీ గారికి, రమేష్ గారికి, పేరు సాయంత్రానికి గవర్నర్ గారిని ధనం గారు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి సప్తముఖ విఘ్నేశ్వర స్వామి అని చెప్పారు. సప్తముఖ విఘ్నేశ్వర స్వామి ఈరోజు హైదరాబాద్ ఏదైతే ఇక్కడ మొదలైంది దీన్ని ఈ ప్రారంభ ఉత్సవంలోనే ఇంతమంది ఉన్నారు అంటే ఈ వినాయకుడి దగ్గర సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారో చెప్పడానికి మీరు పొద్దున్న నుంచి కూడా అంటే ఈరోజు నేను పొద్దున్న 12:30కి మరి దీని ఫోటో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాం. మీడియా సోదరులందరికీ కూడా క్షమించాలని మీ అందరికీ ధన్యవాదాలు. లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేసేసి బ్రహ్మాండమైనటువంటి నేను మొన్ననే చెప్పాను, మా కమిటీ అనౌన్స్ చేసేటప్పుడే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపిస్తున్నట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వారికి వచ్చి కూడా అర్చనాలు కూడా వాళ్ళని భాగస్వామ్యం చేస్తాము. వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రసాదాలు డైలీ మరి నిత్య కళ్యాణం పచ్చతరుణం ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈసారి శివపార్వతి కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాము, శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం. గైస్ డబ్బున ఇంకొక 7 lakhs అయితే అయిపోతే మనకి 400 బైక్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొంచెం ఎన్నికరండి అందరూ గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణేష్ మహారాజ్
రావుకి ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణ్ అక్కడ చెప్పాలి కదా వాళ్ళకి ఏమంటుంది. సో గైస్ మనకి ఇదే అనమాట ఆఫీషియల్ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు గణపతి వచ్చే బాలరాముని విగ్రహం అలాగే ఆగస్టు 2 స్వామివారి పాదాలు అయితే బండి వర్క్ అయితే నిన్ననే స్టార్ట్ అయిందన్నమాట. 70 అడుగుల వినాయకుడు సార్ మనకి. సో బాలరాముని విగ్రహం